అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. ఓకే. ఒక లడ్డూ విషయంలోనే కాకుండా అక్కడ జరిగేటువంటి నిత్య అన్నదానం విషయంలో కానీ, అక్కడ జరగాల్సినటువంటి చాలా చాలా విషయాల్లో కూడాను వైలేషన్ అనేటువంటిది జరిగిందని, అన్యమత ప్రచారాలు విపరీతంగా జరిగినని, అన్యమతాలకు సంబంధించిన వ్యక్తులను అక్కడ ఉద్యోగులుగా చేశారనేటువంటి అభియోగాలు కూడా తీవ్ర స్థాయిలో వస్తున్నటువంటి వాటి మీద ఏం చెప్తారు మీరు? అసలు ఈ లడ్డు అనేదండి 1707లోనో ఎప్పుడో మొదలైందండి. హ్మ్. ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అన్నమాట. ఆ హ్మ్. రోజు నుంచి ఈ రోజుకి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ముందు తొలుత ఓన్లీ వడ ఉండేది. ఆ, వడ తర్వాత బూందీగా తీసుకురావటం ముందు జరిగింది. తీసుకురావటం ఆ దానికి కూడా బూందీ అవును. చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ఉండటం ఒక ఇది. తర్వాత ఏమో దీనికి ఒక ట్యాగ్ వచ్చింది. మనందరం అతి పవిత్రంగా భావించే అపురూప ప్రసాదం తిరుపతి లడ్డు. హ్మ్. 300 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన లడ్డు హ్మ్. మన తిరుపతి లడ్డు. 1715 సంవత్సరంలో ప్రారంభించారు ఈ లడ్డు చేయటం అనేది. బూందీ నుంచి ఇది చేయటం. ముందు బూందీ వండుతారు, తర్వాత బెల్లంతో ఇది కలిపి చేస్తారు. దీనికి ప్రత్యేకమైన ఫార్ములా శ్రీ కళ్యాణం అయ్యంగార్ అని హ్మ్. ఒక అయ్యంగార్ తమిళియన్ హ్మ్. ఆయన ప్రారంభించారు. హ్మ్. ప్రారంభించిన తర్వాత దీనికి ప్రత్యేకమైన ఆరంభం, అందరూ కూడా మంచి ఇది వచ్చింది. 10 మందితో పంచుకుంటే అదొక పుణ్యం అని ఇచ్చుకునేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు కూడా ఇది చేస్తూ ఉంటారు. తిరుపతి వెళితే మన కోసమే కాకుండా మన బంధువుల కోసం కూడా మనం చాలా ఎక్స్ట్రా కొనుక్కొని వచ్చి మనం చేస్తూ ఉంటాం. హ్మ్. ఇది వరల్డ్ వైడ్గా ఫేమస్ ఉన్నటువంటి G1 ట్యాగ్. హ్మ్. G1 ట్యాగ్ అనేది హ్మ్. బెస్ట్ ప్రోడక్ట్స్కి ఇస్తారు ఇచ్చేటువంటి ఒక సర్టిఫికెట్ అది. సర్టిఫికేట్. ఐఎస్ఐ మార్క్ లాగా. ఐఎస్ఐ మార్కు లాగా. ఐఎస్ఐ కంటే ఐఎస్ఐ మన ఇండియాది, ఇండియాకి ఇండియన్ సంబంధించి. స్టాండర్డ్స్ ఇది. అవును. ఇది వరల్డ్ వైడ్ ఇది. అవును. ఈ ట్యాగ్ తిరుపతి ప్రసాదానికి వచ్చింది. హ్మ్. అలాగే 50 ఏళ్ల క్రితం హ్మ్. మన పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్టాంప్ వేశారు. అవును. తిరుపతి లడ్డు స్టాంప్. అవును. తిరుపతి లడ్డు ఫోటో వేసి 5 రూపాయల స్టాంప్గా వేశారు. అవును. అది ఎంత క్వాలిటీ బాగోపోతే చేస్తారండి ఇది. అవును. మరి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో ప్రసాదాలు ఉన్నాయి. ఒక తిరుపతి లడ్డూకే వేశారు అంటే దాని ప్రత్యేకత అది. హ్మ్. అలాంటి దాన్ని వాళ్ళ ఈ కండిషన్లో చెప్తుంటే ఎంత బాధగా ఉందంటే, హ్మ్. నా ఫ్రెండ్స్ చాలామంది ఎన్ఆర్ఐస్ ఉండి హ్మ్. వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే యూకే నుంచో ఫోన్లు చేసేసి, హ్మ్. ఏమండి ఈ వార్త విన్న కానించి మాకు కళ్ళెంబ నీళ్ళు వచ్చేస్తాయండి, ఇన్నాళ్ళు ఈ ప్రసాదం మనం తినదే. హ్మ్. ఈ ఇందులో నాన్ వెజ్ మరి వెజిటేరియన్స్ బోలెంత మంది ఉంటారు. అవును. ఆ వెజిటేరియన్స్ అందరూ కూడా మేము మాతో ఈ ప్రసాదాలు తినిపించారా హ్మ్. అని వాళ్ళు పడ్డ బాధ ఇంత అంతా కాదండి. అవును. అయితే తిరుపతి దేవాలయంలో మనకి తిరుపతి కాదు ఏ దేవాలయమైనా హ్మ్. అన్య మతాల వాళ్ళు ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ఒక ఇది ఇవ్వాలి, అవును. డిక్లరేషన్. డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టాలి. పెట్టి మేము ఫలానా మతం వాళ్ళు ఏదో అని హిందూ చెప్పి మతం పట్ల మాకు విశ్వాసం ఉంది, గౌరవం ఉంది అని చెప్పటం. అందుకని పెట్టాలి. అవన్నీ పెడితేనే వాళ్ళని ఎలవ్ చేస్తారు, లేకపోతే ఎలవ్ చేయరు. హ్మ్. కానీ మన ముఖ్యమంత్రి గారు, గత ముఖ్యమంత్రి గారు హ్మ్. చాలాసార్లు వెళ్ళారు తిరుపతి. హ్మ్. ఆయన ఏ రోజున కూడా ఈ డిక్లరేషన్ ఫారం ఇస్తే కూడా అసలు లెక్క చేయలేదు. అవును. ఏ రోజున కూడా ఇది చేయలేదు. అవును. అలాగే స్వామివారికి బట్టలు ఇవ్వటానికి కానీ, స్వామివారి ఇది చేయటానికి కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తారు. అవును. దంపతి సమేతంగా వెళ్తారు. సతీ సమేతంగా వెళ్తారు. హ్మ్. ఏ రోజున ఆయన సతీ సమేతంగా అక్కడికి వెళ్ళాల. హ్మ్. హ్మ్. మరి ఇవన్నీ ఇక్కడ చూస్తుంటే హ్మ్. మన డిగ్రేడ్ చేయటం కోసం చేశారా ఇది, హ్మ్. నిజంగా లేకపోతే దేవుణ్ణి అన్పాపులర్ చేయడం కోసం చేశారా అనేది ఆలోచిస్తే హ్మ్. నాకు రెండో కారణమే కరెక్ట్. బలంగా కనిపిస్తుంది.